హాయ్ అండి అందరికీ. మేము 15 డేస్ వెకేషన్ కంప్లీట్ చేసుకొని ఇండియా నుంచి మళ్ళీ చైనాకొచ్చేసామండి. ఇక్కడ రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాంగానే కలర్స్‌తో మాకు వెల్కమ్ పలికింది చైనా. ఎందుకంటే ఇక్కడ చైనీస్ వాళ్ళు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నారండి. ఇక్కడ వాళ్ళకి 1 వీక్ చైనీస్ న్యూ ఇయర్ అనమాట. సో, ఆ 1 వీక్ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక్కడ ఆఫీసెస్‌కి, స్కూల్స్ అన్నిటికీ కూడా హాలిడేస్ అనమాట. చూసారు కదా! ఇక్కడ రైల్వే స్టేషన్ బయట కూడా ఇదంతా బాగా డెకరేట్ చేశారండి. చాలా అందంగా ఉంది. సో, అక్కడే నిల్చొని చాలాసేపు చూడాలనిపించేంత అందంగా డెకరేట్ చేశారు. ఇక్కడే కాదండి, వీధి వీధి అంతా కూడా అలాగే ఉంటుందన్నమాట ఇక్కడ. సో, అలాగే కింద పార్కింగ్ ప్లేస్‌లలో కానీ, ఎక్కడైనా కానీ మొత్తం డెకరేట్ చేస్తారు. అలాగే ఎండిపోయిన చెట్లకు కూడా వదలరండి. చాలా బాగా ఒక వేలో డెకరేట్ చేస్తారనమాట అందంగా కనిపించడానికి. సో, ఇలా డెకరేట్ చేయటం అనేది నాకు చాలా బాగా నచ్చిందండి. సో, మేము వెకేషన్‌కి రాకముందే స్టార్ట్ చేశారు లైటింగ్స్ అనేది. సో, మేమొచ్చిన తర్వాత ఇక్కడ ఇలా బాగా ఒక డిజైనర్ వేలో చాలా బాగా వచ్చిందనమాట. చూస్తున్నారు కదా! చూడగానే ఎంత బాగా డెకరేట్ చేశారో చెట్లకి. అలాగే నిలబడి చూడబుద్దవుతుందండి. అంత అందంగా డెకరేట్ చేశారు. మీకు చూస్తుంటే మీకు అర్థమవుతుండొచ్చు. సో, ఎంత బాగా డెకరేట్ చేశారనేది. సో, ఇక్కడే కాదండి, మేము క్యాబ్‌లో బయటికెళ్ళినప్పుడు కూడా నేను వీడియో తీశాను. చాలా అంటే చాలా బాగా రోడ్డుకి 2 వైపులా కూడా ఉన్న చెట్లకు అంతటికి కూడా డెకరేట్ చేశారు. సో, అంత బాగుందండి. చూస్తున్నారు కదా! ఇప్పుడు ఇది బయట వ్యూ అనమాట. ఎక్కడ కూడా వదలకుండా నీట్‌గా డెకరేట్ చేశారు. సో, వీళ్ళ ఓపికకి మెచ్చుకోవచ్చండి. నెల ముందు నుంచే వీధిలో కూడా చెట్లన్నిటికీ డెకరేట్ చేశారు. సో, వీళ్ళు ఇంత బాగా సెలబ్రేట్ చేసుకుంటారనమాట ఇక్కడ న్యూ ఇయర్ అనేది. సో, మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో తీశానండి అంతే. సో, మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.